అభివృద్ధి పనులు కొంచెం ముందడుగు పడినట్టేనా? చూస్తే చెప్తా, టీవీలో చూస్తాం వెళ్ళలేము. వింటూ ఉంటాం కదా జనరల్ గా. బ్రహ్మాండం జరుగుతుంది. ఎవడు అభ్యంతరం, ఎవడు చచ్చిన మాడిపోతారే కానీ ఏం అవుతా. ఆడేవాడాడు జగన్ గాడు, నువ్వు నేను మన కోసం చేయాలి కదా. ఆడేవాడాడు మాట్లాడుతున్నారు అవదని. జగన్ గారు ఏమంటున్నారంటే అవదని మాట్లాడుతున్నారు. ఆడేవాడండి అసలు ఫోన్ కొచ్చగాడు. 2 లక్షల కోట్లు అవుతుంది, 1,00,000 ఎకరాలు. పిచ్చికి ఒక్కను కూడా కొడతావు కరితేనే కొడతావు. దాని జాలి లేదు. హాస్పిటల్ ఆడకన్నా హీనమైన వాడు ఎక్కడికి వెళ్ళి దూక సాగు ఉన్నాడు అంతే. ల్యాండ్ పూలింగ్ వెళ్ళడం సమంజసం కాదు, ల్యాండ్ భూదోపిడీ చేసి బినామీలకు ఇస్తున్నారు. కోటీసులు అవుతున్నారండి. ఒకళ్ళు వాళ్ళకి భూమి ఇచ్చినాడు, ఆ భూమి దున్ను ఎన్ని రోజులు అవుతాయి. ఇప్పుడు మా భూములు మేము అమ్ముకున్నాం, మాకు కోట్లు వచ్చి ఆగిపోతుందిలా. అలాగే ఇవి కూడా మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒక మాట అన్నారు సార్, రాజధాని అనేది అనే మాట లేదంట రాజ్యాంగంలో. ఓన్లీ ప్రభుత్వాలు ఎక్కడి నుంచి ఉన్నా అక్కడి నుంచి. మన హైదరాబాద్ రాజధాని లేదా, ఢిల్లీ రాజధాని, 2 ఉన్నాయి రాజధాని. ఎలా ఉంది సార్ మరి ఆయన వాదన చూస్తే? మళ్ళీ వ్యతిరేకత ఏం లేదు, అన్ని మంచిగా జరిగింది. అలాంటి ఆడిని కొట్టండి, బయటకు వస్తే తన్నండి అంతే. ఆడు ధైర్యంగా రమ్మని చెప్పనండి. చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు రావు? ఈసారి ముందుకు కదిలిందని ఈ ప్రభుత్వాలు అంటే రాజధాని అవసరం లేదని ఆయన ఉన్నాయి అనుకోని చెప్పి చంద్రబాబు ఒకటే చెప్పాడు. ఆడు ఏళ్ళు పిచ్చుకొక్కలో వాగుతా ఉంటాడు, వాక్కొని అన్నాడు. ఎవరెంత ఇబ్బంది పడినా, ఏ ప్రయాసాలు పడినా రాజధాని ఇదిగో నేను ఇలా ఉన్నాను, ముసలోడని తిడతారు, ఏమన్నా అనగలవా? అప్పుడే వాడు చెప్పాడు. 2 లక్షల కోట్లు అవుతుందంటారా? 2 కోట్ల ఎకరాలు సార్. కోట్లు మళ్ళీ ఆడి అబ్బాయి సొత్తు తెచ్చి ఆడు కోట్లు దాచుకున్నాడు. వెళ్ళి అమెరికాయలు బతకొచ్చుగా, ఆయనకి ఎందుకు బతకలేడు? ఈ డబ్బులు నీకే భయం వేస్తుంది. ఏమంటున్నారంటే మొదటి దశలో రైతులకు న్యాయం జరగలేదు అంటారు, కానీ అనుమానాలన్నీ క్లియర్ చేశారు. కోటీసులు మనం కూడా వెళ్ళలేదు ఫారెన్. మా అమ్మాయి అక్కడ ఉంది అమెరికా, నేను ఎంత ఫారెన్కి వెళ్ళా, వాళ్ళు వెళ్ళొచ్చారు. సమయం ఇవ్వచ్చా మరి? ఎన్నేళ్ళైనా అవనాయండి, అవుతుంది. ఒకసారి ఇప్పుడు ఇల్లు ఒకసారి కట్టగలవా? 3 సంవత్సరాలు పడుతుంది. జగన్ వాదన కరెక్ట్ అని అంటారా మరి? నైక తప్పండి, చాలా తప్పు. ఆడ ఎవరు నమ్మరు, నమ్మకూడదు. అలాంటి వాళ్ళు కూడా మారిపోవాలని చెప్పు. అమరావతి వర్కులు మాత్రం బాగానే జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ లో. ఇంకా పాజిటివ్ జరిగితే ఇంకా బాగుంటుంది. మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, నదీ పరివాహక ప్రాంతంలో అమరావతి కట్టడం సరైనది కాదంటున్నారు. 2 లక్షల కోట్లు అయితే 1,00,000 ఎకరాలకు కానీ 2వ దశ ల్యాండ్ పూలింగ్కి వెళ్తే అంటున్నారు. ఈ మాటలకు కొంచెం సమంజసమే అంటారు. అది కరెక్ట్ కాదండి. జనాలు ఏదో చెప్తా ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు. ఆయన ఏమంటున్నారంటే, రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు, ప్రభుత్వాలు ఎక్కడి నుంచి పరిపాలించినా అదే రాజధాని అంటున్నారు. ఆయన అనొచ్చు కానండి, ఆయన అలాగనే మనం వెనక్కి పోయారు కదా. ఇప్పుడు అలాగనే ఆయన వెనక్కి పోయారు, లేకపోతే బాగానే ఉండేదిగా. ప్రస్తుత ప్రభుత్వ నాయకులు ఏమంటే, ఈసారన్నా కేంద్రం కదిలింది, మనకు నిధులు ఇస్తున్నాయి, అది అప్పవనివ్వండి నిధులు అవనివ్వండి, ఏదో విధంగా ముందుకెళ్తున్నాము అన్నారు. మరి 2 లక్షల కోట్లు వృధా ఖర్చు అంటున్నట్టుగా మాజీ ముఖ్యమంత్రి గారు. అది ఆయన అనేది కరెక్ట్ కాదండి. ఏంటంటే కేంద్రం మనకి సపోర్టింగ్ ఉంది కాబట్టి మనం ఈ వర్కులు చేస్తున్నాం, ఈ వర్కులన్నీ జరుగుతున్నాయి. మీడియా ముఖంగా మాట్లాడుతూ ఇదేదో భూదోపిడీ లాగా కనిపిస్తుంది, రియల్ ఎస్టేట్ ప్రభుత్వాలు చేయడం ఏంటని ఆయన అంటున్నారు. ఆయన అనొచ్చండి, ఏముంది, ప్రతిపక్ష పార్టీలు అంటారు, అనుకుంటూ ఉండరు కదా, అది అంటారు. మరొకసారి అమరావతికి వ్యతిరేకంగా ఆయన మారతారా, లేకపోతే పాజిటివ్ గానే ఉందంటారు? పాజిటివ్ ఉంటుందండి. పాజిటివ్. ఆయన అలా మాట్లాడితే నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన రారు, అది కష్టం. సార్ 10-15 ఏళ్ళ సమయం అడుగుతున్నారు ప్రభుత్వాలు. 2వ దశ ల్యాండ్ పూలింగ్ ఉన్న అనుమానాలు కూడా రైతులతో కలిసి మాట్లాడుతున్నారు కదా. ఉంటది, ఉండదని కాదు. వీళ్ళు కరెక్ట్ గా పరిపాలన చేస్తే బాగానే ఉంటుందండి. భోగాపురం ఎఫెక్ట్ కూడా బాగుంది సార్. ఏదైతే ఎయిర్పోర్ట్కు సంబంధించి 70% పనులతో పాటు ఒక విమానాన్ని ప్రయోగాత్మకంగా ల్యాండ్ చేసి సక్సెస్ఫుల్ అయ్యామంటున్నారు. రామ్మోహన్ నాయుడు గారు ఒక కేంద్రం మాకు ఇచ్చిన సపోర్ట్ అంటున్నారు కదా, మరి ఎలా ఉంది? కేంద్రం సపోర్ట్ ఇచ్చింది కాబట్టి మనం అక్కడ ఫాస్ట్ గా కట్టదలిచారండి, లేకపోతే కట్టలేరు కదా. క్రెడిట్ చోరీ ప్రభుత్వాలు చేస్తున్నాయని జగన్ గారు అంటున్నారు. మా హయాంలోనే ముందుకెళ్ళింది అంటున్నారు. జరిగేదంటే ఎవరి హయాంలోనే ముందుకు వెళ్ళింది కరెక్టే, వాళ్ళ హయాంలో ముందుకు వచ్చింది, కానీ వర్కులు చేయాలిగా. వర్క్ చేసే ఇది ఉంది, వీళ్ళ దగ్గర ఉందిగా, చేస్తున్నారు. ఏమంటారు సార్, మరి రాజధాని రైతులు ఆల్రెడీ 50,000 ఎకరాల దగ్గర ఫస్ట్ టైంలో ఇచ్చారు కాబట్టి ప్రభుత్వ భూములతో కలుపుకుని 2వ దశకి వెళ్ళడం మంచిదేనంటారు. ఎందుకంటే అంతర్జాతీయ విమానాశ్రయాలు, క్రీడా ప్రాంగణాలు కడతామంటున్నారు. 2వ దశలో ముందుకు వెళ్ళడం మంచిదేనండి. ఎందుకంటే తర్వాత వచ్చేటప్పుడు భూములు ఎవరు ఇవ్వలేరు కదా. అంతా అభివృద్ధి అయ్యాక ఎవరిస్తారు? మనమే ఇవ్వం. అది ఆ లెక్కలో ఉంటుంది. తీసుకున్న 50,000 ఎకరాలు డ్రైనేజీలకి వీటికి మున్సిపాలిటీ కిందే వస్తుంది అంటున్నారు కదా. మున్సిపాలిటీ కింద వస్తుందండి. కొన్ని దీనికి కంపెనీలకు కూడా ఇచ్చారుగా, కంపెనీలకు కూడా వాళ్ళకి ఇచ్చారు కదా. ఇచ్చేటప్పుడు ఇంకా ఇష్టం తీసుకోవడంలో తప్పు లేదుగా. కొంచెం సమయం ఇస్తే బాగుంటుంది.
కొంత సమయం ఇవ్వాలి ఎవరికైనా సరే.